శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమాను అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. శని వక్రత్వ ఫలం అనేది మకర రాశి వారి మీద ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి శని వక్రత్వ ఫలం అనేది శని ధనస్థానంలో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావంగా ఉన్నప్పుడు ఇది చివరి స్టేజ్ అన్నమాట. ఈ మకర రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం ప్రభావం అనేది ఉంటుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎక్కువగా ఉంటుంది. గృహంలో ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. గృహంలో వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. శని యొక్క దృష్టి అష్టమం అనే మీద ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ మరి మీ యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఈ యొక్క 3 నక్షత్రాల మీద కూడా వచ్చేటప్పటికి దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. నక్షత్ర రీత్యా చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు వచ్చేటప్పటికి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ధనిష్ఠ శ్రవణ నక్షత్ర జాతకుల మీద ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జీవన భయం అంటే ఉద్యోగరీత్యా కొంచెం ప్రభావం చూపించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కానీ ఈ యొక్క రాశి వారికి అంత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే ఈ నక్షత్ర జాతకుల మీద కూడా, ఎందుకంటే గురువు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి ఆరోగ్యరీత్యా కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా చూపించడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి రాశివారు. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది ఎక్కువగా ఉండాలి. అంటే అన్యోన్యత పెంచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ధనస్థానంలోకి ఎప్పుడైతే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో అది అష్టమ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా అర్ధాష్టమ శని యొక్క దృష్టి వచ్చేటప్పటికి త్రిపాద దృష్టి అంటారు అన్నమాట. త్రిపాద దృష్టిలో వచ్చేటప్పటికి 3వ ఇంటిని చూస్తాడు. అంటే మకర రాశి వారికి కుంభంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం చూపిస్తుంటుంది అన్నమాట. అందుకనే ఏలినాటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది.
ఆ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికీ సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా ప్రభావం అనేది చెప్పినటువంటి నక్షత్రాల మీద ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులు, అదేవిధంగా ధనిష్ట నక్షత్ర జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొద్దిగా జాగ్రత్తలు అనేది అవసరం. డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అవసరమైనటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. బంధువులు స్నేహితులతో కూడా ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడకూడదు అనే విషయాన్ని తెలుసుకోండి. ఆ విషయంతోనే వాడితో మాట్లాడండి అనేది ముఖ్యం. ఎందుకంటే ఈరోజు బంధువులు స్నేహితులు మంచిగానే మాట్లాడచ్చు. రేపు ఎప్పుడైతే మీతో ప్రాబ్లం అవుతుందో అది రివర్స్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని ప్రకారంగానే వారితో మాటలు అనేది సయోధ్యన అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయండి రిలేషన్షిప్లో. ఎందుకంటే శని యొక్క దృష్టి అనేది రిలేషన్షిప్ 11th హౌస్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది పడుతున్నది. కాబట్టి ఆ విధంగా కొద్దిగా జాగ్రత్తలు అనేది ముఖ్యం అన్నమాట ఈ యొక్క రాశి వారికి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా గురువు యొక్క శుభదృష్టి అనేది వీరిని కాపాడే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ నుంచి మళ్ళీ వీరికి బాగుండబోతున్నది. ఎందుకంటే అక్టోబర్ నుంచి ఈ యొక్క శని శతభిష నక్షత్రంలోకి మారబోతున్నాడు అక్టోబర్ 5వ తారీఖున. అప్పటి నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ ఈ యొక్క నక్షత్ర జాతకులకి, ఎవరైతే శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులకి కూడా బాగుండబోతున్నది అన్నమాట. సో ఈ యొక్క రాబోతున్నటువంటి 3 నెలల మటుకు ఈ శ్రవణ నక్షత్ర జాతకులు, ధనిష్ట నక్షత్ర జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురువు యొక్క శుభదృష్టి ఉన్నది కాబట్టి సమయం బాగాలేనప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే టైం బెటర్మెంట్ అనేది అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క ఇంప్రూవ్మెంట్ అనేది గురించి మీరు ఆలోచించగలుగుతారని చెప్పి ఆలోచిస్తున్నాను. ఈ యొక్క రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. తృతీయంలో ఉన్నటువంటి రాహువు అత్యంత యోగకారకుడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా రాబోతున్నటువంటి సంవత్సరం అనేది అనుకూలంగా ఉంటుంది. గురువు పంచమంలోకి మే 1వ తారీఖున మారడం అనేది అనుకూలించేటువంటి గ్రహస్థితిగానే చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు, నూతన వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకు పడటం అనేది ఒక మంచి హోప్ ఇచ్చే విధంగా ఉంటుందన్నమాట మకర రాశి వారు. గత సంవత్సరంలో జన్మరాశిలో శని సంచారం అనేది ఎక్కువగా ప్రభావితం ఎదుర్కొన్నది ఈ యొక్క మకర రాశి వారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళీ రిలాక్స్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క సంవత్సరాంతానికి రాబోతున్నటువంటి మార్చ్ 2025కి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం నుండి వీరు బయటికి రావడం జరుగుతుంది. 2025 మార్చి తర్వాత వచ్చేటప్పటికి తృతీయంలోకి రాబోతున్నటువంటి శని అత్యంత బలవంతుడు అన్నమాట. అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. రాబోతున్నటువంటి 3 నెలల మటుకు శని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క నక్షత్ర జాతకులు, ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కువగా పాజిటివ్ ఇంపాక్ట్, శ్రవణ నక్షత్ర జాతకులకి, ధనిష్ట నక్షత్ర జాతకులకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, వీరికి మళ్ళీ జీవితంలో కొద్దిగా ఈ యొక్క శని యొక్క ఎఫెక్ట్ తగ్గడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు ఇద్దరు ముఖ్యంగా వచ్చేటప్పటికి శనికి తైలాభిషేకం చేసుకోవటం, నల్ల నువ్వులను దానం ఇవ్వడం, అదేవిధంగా వచ్చేటప్పటికి ఇంటిలో పాత ఇనుము ఉంచుకోకుండా ఉండటం, శనివారం పూట నల్లటి బ్లాక్ కలర్ డ్రెస్ అనేది కొంచెం బెటర్మెంట్గా వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు, 7 శనివారాలు వ్రతాన్ని చేసుకోవటం అనేది కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి నూతన గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది. మరియు ముందు శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గిస్తుంది అన్నమాట. అది కొంచెం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలతను ఇవ్వగలుగుతుంది. అలా ఈ యొక్క పరిహారాలు చేసుకున్న కొద్దిగా పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాబోతున్నటువంటి 3 months మటుకు ఈ యొక్క రాశివారు శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా వీరికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతుంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వీరికి అంత అనుకూలంగా లేడు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఓం వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. ఈ యొక్క మంత్రాన్ని చదువుకున్న తర్వాత మీరు డ్రైవింగ్లో కానీ ఈ యొక్క విషయాల్లో కొంచెం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క 3 monthsలో
రాబోతున్నటువంటి ఫస్ట్ 3 మంత్స్లో వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారు మీరు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం వచ్చేటప్పటికి కేతువు యొక్క అనుకూలత కోసం వచ్చేటప్పటికి ఓం గం గణపతి అనే మహాన మంత్రం చేయండి. ధూమ్రా గణపతి వ్రతం అనే ఒక వ్రతం ఉంటుంది. ఆ యొక్క వ్రతాన్ని చేసుకున్నట్టయితే కేతువు యొక్క అనుకూలత అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. గురువు యొక్క అనుకూలత వీరికి బాగా పెరిగింది కాబట్టి ఈ యొక్క రాశి వారికి కొంచెం నెగిటివ్నెస్ అనేది తక్కువగానే ఉంటుంది. పాజిటివ్ ఇంపాక్ట్లో వీరికి మూమెంట్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ నక్షత్ర జాతకుల మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి చెప్పడం జరిగింది అన్నమాట. స్వస్తి.